అయిపోయి నా కోరిక నెరవేర్చిరి నా శరీరం. హలో అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ వ్లాగ్ అండి. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా ఎంట్రన్స్లో నేను పెట్టుకున్న చెట్లన్నీ మందారం చెట్లు, వాము చెట్లు అన్నీ ఉన్నాయి. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఏం పెట్టుకున్నాను కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షం అనేది ఎలా పడుతుందో ఆగకుండా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. సో ఇప్పుడు మా హస్బెండ్ మా బాబుని పంపించాలండి వినాయకుడిని తీసుకురావడానికి. మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా వినాయకుడు పండుగ రోజే మేము తీసుకొని వస్తాము. పత్రి అన్నీ ఆయనకి ఏది కావాలో అవన్నీ మేము సేమ్ డేనే తీసుకొని వస్తాము. ఇంకా వెళ్ళాలి అనుకున్న టైంకి ఇట్లా స్టార్ట్ అయింది. అసలు నిజం చెప్పాలంటే ఈ చలికి లేగడం కూడా మేము చాలా లేట్గా లేసాము. 6:30 అలా అయిపోయింది. నేను మా హస్బెండ్ని బాబుని 7 o'clockకి అలా లేపాను. వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెష్ అవుతున్నారు. ఈ లోపు నేను ఫస్ట్ బెడ్స్ ఇవన్నీ సర్దేసేస్తే తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అని నేను బెడ్స్తో స్టార్ట్ చేశాను. ఈ లోపు మా పెద్దోడు స్నానం చేసి కూడా వచ్చేసాడు. ఇంకేంటంటే తెలిసిందే కదా, పిల్లలు ఉంటే తలలు తొడవాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి. మా పెద్దోడితో వచ్చేసి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కొంచెం చాలా వరకు అన్నీ తనే మేనేజ్ చేసేసుకుంటాడు. ఇంక మా పక్కన మా బుడ్డోడు కూడా లేసేసాడు టైంకి. మా పెద్దోడు ఏంటంటే కొంచెం చల్లగా ఉంది కదా, కొంచెం తల తుడుచుకోవడానికి బద్దకిస్తుంటే నేను తల తుడిచేస్తున్నాను. ఇంకా డ్రెస్ అవన్నీ వేస్తే వెళ్ళిపోదాము వినాయకుని. ఆల్రెడీ మా బిల్డింగ్లో కింద పెట్టేసి స్టార్ట్ చేసేస్తున్నారు అన్ని సాంగ్స్ అవన్నీ ప్లే చేసి. సో మా వాడు ఎక్కువ టెంప్ట్ అయిపోతున్నాడు అనమాట. తొందరగా ఇంట్లో పనులు అయిపోతే నేను కిందికి వెళ్ళిపోయి ఆడుకోవచ్చు అని ఈ హడావిడిలో రెడీ అవుతున్నాడు. ఈ లోపు వాళ్ళు ఫ్రెష్ అయ్యి వెళ్ళే లోపలికే నేను కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మనకి ఇంకా నార్మల్గా ఎప్పుడు ఇల్లు క్లీన్గానే ఉంటుంది, కానీ పిల్లలు ఉన్నారు అని అంటే ఇంకా మనం చేస్తూ ఉంటాం కదా. యాక్చువల్లీ నేను మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బట్ అయినా మార్నింగ్ లేచినప్పటికీ నాకు ఇల్లు చూశారు కదా ఎలా ఉందో. నేను మంచాల కింద నుంచి అంతా ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. ఎక్కడి నుంచి ఏ బొమ్మలు ఏ గిన్నెలు దొరుకుతాయో తెలీదు. ఈ లోపు నేను అన్ని బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. పండగ ఫెస్టివల్ వచ్చింది అని అంటే కన్ఫామ్గా మనందరం బెడ్షీట్స్ చేంజ్ చేసేస్తాం కదా. సో నేను ఇదే ఫాలో అయిపోతున్నాను. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏ పండగన ఉంది అని అంటే అన్నీ ఏ బెడ్షీట్లు కానీ కర్టెన్స్ కానీ అన్నీ వాష్ చేసి ఉంచిన వేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఓన్లీ స్నానాలు ఒకటే కదా పెండింగ్ ఉన్నాయి. ఈ లోపు ఈ వాషింగ్ మిషన్లో ఈ బెడ్షీట్స్ వేస్తే అయిపోతుంది అని చెప్పేసి బెడ్రూమ్స్ కూడా సర్దేసి ఆ బెడ్షీట్స్ వాషింగ్ మిషన్లో వేసి వచ్చేసరికి మా వాడు డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసి అంత హడావిడిగా పీకేస్తున్నాడు, చూస్తున్నారు కదా. మా పెద్దోడు వచ్చేసి మామిడాకులు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళిద్దరు వినాయకుని తేవడానికి వెళ్ళారు. నేను గ్యాస్ బండ అన్నీ కడుక్కొని నీట్గా అన్నీ నానబెట్టుకున్నాను, పప్పులు కూడా. ఇక్కడ వచ్చేసి నేను కుడుములకి బియ్యం ముందు రోజు నానబెట్టి ఆరబెట్టి పెట్టాను. అవేంటంటే నాకు కుడుములు చేసుకోవడానికి రవ్వలాగా ఈజీగా ఉంటుందని కాఫీ కలుపుకుందాము అనుకున్నాను, కొన్ని అది అలాగే పెట్టేశాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మా చిన్నోడు చూసాను, నేను ఎక్కడ వెళ్తే అక్కడ వెనకాలే ఉంటాడు. ఇవన్నీ చూసుకొని నేను ఒక కప్ కాఫీ తాగేసి మంచిగా మాఫ్ చేసేస్తున్నాను. కొంచెం కాఫీ తాగకపోతే నాకు అస్సలు ఆ రోజు డే స్టార్ట్ అయినట్టు ఉండదు. మామిడాకులు వచ్చేసి కింద బిల్డింగ్లో అపార్ట్మెంట్లో వినాయకుడికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా ముందే తీసుకొచ్చేసారనమాట. మనకి నార్మల్గా పిల్లలు ఉన్నారు అని అంటేనే చెత్త ఎక్కువ పేరుకుపోతుంటుంది, ఎక్కడెక్కడ అన్నీ లాగేస్తూ ఉంటారు కదండి. మా బుడ్డోడు నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే ఈ లోపు మళ్ళీ అక్కడ మెస్సీ చేసేస్తున్నాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నీట్గా తుడిచిపెట్టేసేసి మంచంలో అన్నీ సర్దేశాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇది కూడా మొత్తం ఆఫ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా హాల్లోకి వచ్చేసాను. ఫైనల్గా హాల్ క్లీన్ చేసేసుకొని బయట కూడా తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను పప్పులు అవన్నీ మిక్సీలు పట్టుకుంటాను కదా, నైట్ కందిపప్పు మినపప్పు అని నానపెట్టుకున్నాను. ఆ పప్పులు కడిగిన వాటర్ని నేను చెట్లకు పోసేస్తున్నాను అనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఇల్లంతా మాఫ్ పెట్టేశాక మీకు ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. సో నీట్గా పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ వినాయకుని పెడదామని ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ఆకులు పెట్టిన ప్లేస్లో పెడదాం అనుకున్నాము, కానీ ఇక్కడైతే ఈజీగా ఉంటుందని స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి మా చిన్నోడికి స్నానం చేయించేస్తున్నాను. ఫుల్ కోల్డ్ ఫీవర్ ఉందండి. అయిపోయి
అందులో ఒక 5-6 రకాల నైవేద్యాలను ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నాకు అవి అవ్వాలంటే మా వాడు తొందరగా పడుకుంటేనే నాకు పనులు అయిపోతాయి. అందుకని పాపం ఏడిపించి అలా స్నానం చేపించేశాను. సో ఫైనల్గా నేనైతే నైట్ పప్పు నానబెట్టేసి పడుకున్నాను. అది కొంచెం నానాక వాటర్ తీసేసి నాకు చెట్లకి వేసేసాను కదా. ఇప్పుడు మిక్సీ వేసేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను. అప్పుడైతే నాకు కొంచెం అన్నీ టకటక అయిపోతాయి, 4 పొయ్యిలు పోయి కాబట్టి. బెనిఫిట్ ఏమైందంటే వాడు లేసేలోపు పడుకున్న 10 నిమిషాల్లో నా స్నానం అయిపోయింది. ఇక్కడ మిక్సీ పట్టుకోవడం 2 అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కష్టపడుతూ మేనేజ్ చేసుకోవాలి. పనిలో పని రైస్ కూడా అయిపోయింది. ఈ ముద్దపప్పుకి వేసానండి. ముద్దపప్పు, నెయ్యి, వైట్ రైస్ కన్ఫామ్గా పెడతాము వినాయక చవితికి. అండ్ వర్షం చూస్తున్నారు కదా, అస్సలు ఆగలేదు. మనము వినాయకుడిని వెళ్ళి కొనుక్కోరావడానికి ఎంత ఇబ్బంది పడుతుంటే అమ్ముకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. వర్షంలో వినాయకుళ్ళని అమ్ముకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. దాని మీదే బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ అంత హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి నేను మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నాను ఈసారి వినాయక చవితి చేసుకోవడానికి. ఎందుకు అని అంటే నాకు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది వినాయక చవితికి. లాస్ట్ ఇయర్ వచ్చేసి అత్తగారు చనిపోయారు. సో ఆ 1 ఇయర్ చేసుకోకూడదు కాబట్టి మిస్ అయిపోయింది. ఇంకొకటి అంతకుముందు క్యారింగ్లో ఉన్నాను. సో అప్పుడు కూడా 7th మంత్ దాటిపోయింది, చేసుకోకూడదు అని చెప్పారు. సో అలాగని చేయలేదు. సో ఫైనల్గా ఇప్పుడైతే 2 ఇయర్స్ తర్వాత చేసుకుంటున్నాను. అది కూడా మా బుజ్జి గారిని పట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్ కూడా ఉంది. ఆయనకి ఏం చేయగలను. మామూలుగా అయితే మనం ఒక 9 వెరైటీస్ లాగా చేసి పెడుతూ ఉంటాము. చిన్నపిల్లని పట్టుకొని ఎన్ని వెరైటీస్ చేయగలుగుతాను లేదు అన్న డౌట్తో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడాలి, వాళ్ళు వినాయకుడిని తీసుకొచ్చి డెకరేట్ చేసే లోపు నేను ఎన్నైతే అన్ని చేస్తాను. దాని తర్వాత ఇంకా నేను కూడా రెడీగా పూజలో కూర్చుందాము అన్న థాట్లో ఉన్నాను. కానీ ఇవే చేయాలి, ఇన్ని చేయాలని అయితే నేను ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే ముద్దపప్పు, వైట్ రైస్ అయిపోయింది కదా. ఆ ముద్దపప్పుని కొంచెం పక్కకు తీసేసి గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయ ఇలాంటివన్నీ కాయగూరలన్నీ కోసి ఆల్రెడీ వేరే కుక్కర్లో పెట్టేసి సాంబార్ లాగా చేసేసాను. సో ఇంకో పక్కన వచ్చేసి పాలు పెట్టేస్తున్నాను సేమియాకి. పక్కన ఇంకొక స్టవ్ మీద వచ్చేసి వడలు వేసేస్తున్నాను. ఇలా గ్యాప్ లేకుండా అన్నీ కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. నేను ఏం చేశాను వంటలు అనేది లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను అది అసలు నాకు చూపించడానికి టైం సెట్ అవ్వలేదు. నాకు రెడీ అవ్వడానికి, ఇంట్లో పూజ చేసుకోవడానికి వెంటనే బిజీ అయిపోయాను. అంటే వ్లాగ్స్ తీయడం కొంచెం కొత్తగా ఉంది కదా. సో ఏమేం పిక్స్ తీయాలి, ఏమేం క్లిప్స్ యాడ్ చేయాలి అనేది నాకు అంత క్లారిటీగా తెలియదు. ఇంకా కొంచెం నేర్చుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొచ్చేసి బియ్యం నానపెట్టి ఆరపెట్టిన బియ్యం ఉన్నాయి కదా, రవ్వలాగా చేసేసుకున్నాను. అది కూడా ఇంకొక సైడ్ వచ్చేసి సేమియాకి వేసేసుకుంటున్నాను. అట్లా చేసి వంటలు చేసుకునే టైంకి మా హస్బెండ్ బాబు వచ్చేసి వినాయకుడికి డెకరేషన్ చేసుకుంటున్నారు. సో ఫైనల్గా వినాయకుడిని పెట్టేస్తున్నారు. మనం వచ్చేసి వినాయక చవితి కానీ ఏ ఫెస్టివల్ అయినా కూడా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళ శక్తిలో చేసుకుంటారు. మేము మా శక్తికి తగ్గట్టు ఇలా సింపుల్గా చిన్న వినాయకుడిని తీసుకొచ్చి మా బుజ్జి వినాయకుడిని చిన్నగా అలంకరించుకొని అలా బియ్యంతో వంటల్లో వేసుకొని ఆయనని ఆ బియ్యం మీద కూర్చోబెట్టి మంచిగా ఫెస్టివల్ అయితే చేసుకున్నామండి. సో ఫైనల్గా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా వచ్చి జాయిన్ అయిపోయాను. నైవేద్యాలన్నీ వచ్చేసి మా బుజ్జోడు మా వెనకాల అటు తిరుగుతున్నాడు. మధ్యలో మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ప్లీజ్ ఏం పట్టించుకోకండి. ఇది మా గణపయ్య ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. పండుగ రోజు మామూలుగా చాలామంది వీడియో పెట్టుకొని చేస్తుంటారు కదా, చాలా అన్ని లైన్గా స్టెప్ బై స్టెప్ మంత్రులుగా చెప్తుంటారు, మనం చేస్తుంటాము. ఫస్ట్ నేను అలాగే సజెస్ట్ చేశాను మా హస్బెండ్కి, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయనకి ఏంటంటే మనం సొంతంగా పుస్తకంలో చదివితేనే ఆయనకి ఏదో పూజ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెము ఆయన కొంచెం చదవాలి అనుకున్నాము. మ్యాక్సిమం అయితే నేనే చదివాను. వ్రత కదా ఇవన్నీ ఇది వచ్చేసి ఆయన చదివారనమాట. మా బుజ్జి గారు అస్సలు ఉండట్లేదు. అందుకని ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నామో వాళ్ళు పక్కన ముక్కిచ్చేసి చదువుకుంటున్నాము. అలా నాకు తృప్తిగా ఉంటుంది. నేను కూడా ఆయన దగ్గరగా ఉండి ఆయన నా నోట్తో
ఆయన శ్లోకాలు పలికిందని, ప్లస్ ఆయనకి ఫీలింగ్ ఉంటుంది, ఆయన పూర్తిగా ఆయన చదివారని చెప్పేసి. సో అలా షేర్ చేసుకొని ఇద్దరము పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో ఫైనల్గా ఇది నేను చేసిన నైవేద్యం అండి. కుడుములు, పాయసము, పరమాన్నము, వడలు, ముద్దపప్పు, సాంబారు, వైట్ రైస్, దద్దోజనం, నెక్స్ట్ వచ్చేసి స్వీటు, ఇట్లాంటివి చేశాను. ఇంకంతకుమించి ఇంకేం చేయలేకపోయాను. మామూలు బూరెలు, బొబ్బట్లు వేస్తాము, అవి కూడా వేయలేదు. పాల తాలికలు చేద్దాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు. ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకోమని గణపయ్యకి రిక్వెస్ట్ చేసేసుకున్నాను. కానీ నేను మాత్రం చేసుకున్న దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఈ 2 years మిస్ అయ్యేసరికి ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్లో ఉన్నాను. ఈసారి మాత్రం నాకు అదృష్టం వచ్చింది అనుకున్నాను. మొత్తానికి ఫైనల్గా వ్రతకథ చదివేస్తున్నారు. వ్రతకథ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, తిందామా అని మా పెద్దోడు చాలా వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, మాతో పాటే ఫాస్టింగ్ లాగా చేస్తున్నాడు. మా చిన్నోడు వచ్చేసి కొంచెం గోల తగ్గడానికి అని చెప్పేసి దేవుడి దగ్గర నైవేద్యం తీసి ఇచ్చాము, తింటున్నాడు. వ్రతకథ చదివేటప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదన్నా ఇట్లా కథలు, సత్యనారాయణ వ్రతం చదువుతున్నప్పుడు ఇట్లా తూగుతూ నిద్రపోయేదాన్ని. అదే అలవాటు వచ్చింది మా చిన్నోడు కూడా. స్టోరీ స్టార్ట్ అయ్యిందో లేదో నోట్లో పెట్టుకొని తింటూనే అలాగే నిద్రపోతున్నాడు.